శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. మమ ఏవ అంశః జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శాశ్వతమైన నా తత్వముని వాస్తవమునకు అనుభవిస్తున్న జీవులందు జగద్భావమును జీవమును ధరించే ప్రవృత్తిని పొందిన జీవుడు ప్రకృతి సంబంధమైన మనసుతో కలిసి అణు ఇంద్రియములను ఆకర్షించుచున్నాడు, కృషి చేయుచున్నాడు అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, శరీరం యత్ అవాప్నోతి యచ్చ అపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుః గంధాన్ ఇవ ఆశయాత్. దేహేంద్రియాలు తన జీవభావమునకు తగినట్టు మరల్చుకుంటున్న జీవుడు ఏ శరీరమును పొందుచున్నారో, ఏ శరీరాన్ని విడిచిపోతున్నాడో, గాలి పూలకోశం నుండి వాసనను గ్రహించిపోనట్లు ఈ బాహ్య అంతరాలను ఆ శరీరం నుండి గ్రహించి పోతూ ఉన్నాడు. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవ చ అధిష్ఠాయ చ అయం విషయాన్ ఉపసేవతే. ఈ జీవుడు శ్రోతేంద్రియమును, చక్షు ఇంద్రియాన్ని, త్వగింద్రియమును, జిహ్వేంద్రియాన్ని, ఘ్రాణేంద్రియాన్ని, మనసును, అంతర ఇంద్రియాన్ని స్థానంగా చేసుకుని కామ ప్రవృత్తితో కూడిన శబ్ద విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఉత్క్రాంతం స్థితం వా అపి భుంజానం వా గుణ అన్వితం విమూఢః నా పశ్యంతి జ్ఞాన చక్షుషః. దేహాన్ని విడిచిపోతున్నవాడును, దేహమునందున్నవాడును, విషయములను అనుభవిస్తున్నవాడును, గుణములతో సంబంధం కలవాడును అయిన జీవుని మాయాస్థితిని మూఢులు తెలుసుకునుచుండుటలేదు. జ్ఞానదృష్టి గలవారు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు అర్జున. యతంతః యోగినః చ ఏవం పశ్యంతి ఆత్మని అవస్థితం యత్తనః కృత ఆత్మానః ఏనం న పశ్యంతి అచేతసః. తత్వదృష్టితో సాధన చేస్తున్న సాధకులు, జ్ఞానులు తత్వజ్ఞాన నిశ్చయాత్మకమైన బుద్ధి యందు సాక్షిరూపముగా ఉన్న ఈ జీవుని కంటే విలక్షణను కూడా చూస్తూ ఉన్నారు అర్జున. సాధన చేస్తున్నామనుకుంటున్నప్పటికీ తత్వదృష్టి లేని అవివేకులు ఈ ఆత్మను, పరమాత్మను, వారి నిజస్వరూపాన్ని చూడటం లేదు. యత్ ఏ ఆదిత్య గతం తేజః జగత్ భాసయతే అఖిలం యత్ చంద్రమసి యచ్చ అగ్నౌ తత్ ఆ తేజః
విద్ధి మామకం. సూర్యుని యందు ఏ తేజస్సు, చంద్రుని యందున్న ఏ తేజస్సు, అగ్ని యందు కూడా ఉన్న ఏ తేజస్సు జగత్తునందు ప్రకాశింపజేయుచున్నదో ఆ తేజస్సు నాదే, నేను ప్రకాశింపజేస్తున్నానని అర్థం చేసుకో అర్జున. గాం అవిశ్య చ భూతాని ధారయామి అహం ఓజసా పుష్ణామి చ ఔషధీః సర్వాః సోమః భూత్వా రస ఆత్మకః. నేను నా తేజస్సు చేత భూమిని ప్రవేశించిన వానివలే చరాచరములైన భూతాలను సాక్షిరూపంగా ధరిస్తూ ఉన్నాను. రసస్వరూపుడైన చల్లని స్వరూపము గల చంద్రుని స్థానంగా చేసుకుని అన్ని పంటలను సాక్షిరూపంగా పోషిస్తూ ఉన్నాను అర్జున. అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహాం ఆశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. నేను వైశ్వానర